ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే చలి పంజా విసురుతోంది. దీంతో అటవీ ప్రాంత గ్రామాలు చలి దెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ఉదయం 10 గంటలైనా జనం రోడ్డెక్కని పరిస్థితి ఉంది. మార్నింగ్ వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే గత 4-5 రోజులుగా చలి తీవ్రతతోటి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు అర్లిటీ కానీ ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు నిర్మల్ జిల్లాలో చలి గాలులతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు. చలి ప్రభావంతో అయితే ఇటు పిల్లలకు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత 4-5 రోజులుగా చూస్తే సింగిల్ డిజిట్కే పడిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ప్రస్తుతం మనం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్నింగ్ వాకర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చలి ప్రభావం ఎలా ఉంది, అసలు చలితోటి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు చలి ప్రభావం ఎలా ఉంది, అసలు ఎలా ఉంది? కానీ చాలా తీవ్రతగా ఉన్నది. ఇది భవిష్యత్తులో అసలు రియల్ చెప్తుండే ఫస్ట్ టైం నేను అనుభవించాను. ఎందుకంటే మార్నింగ్ ఇదివరకు 5:30, 6కి నేను వాకింగ్ వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను 7కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎండలాగా ఉంటాను తప్ప చేతులన్నీ మొత్తం దగ్గరికి వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో పరిస్థితి నాకే చూసి ఉంటే వృద్ధులు ఇంకా ఉన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళు కూడా రియల్గా బయటికి వస్తలేరు. 7 తర్వాత వస్తేనే వచ్చేటట్టు వాకింగ్ చేస్తే బాగుంటుంది. కానీ మార్నింగ్ 5, 6 అయితే కొంచెం సూటబుల్గా లేదని నేను అనుకుంటున్నాను. సార్, చలి ప్రభావంతో ఇప్పటికే ఇటు సింగరేణి ఏరియా ప్రభావం, దీంతో అయితే ఇప్పటికే 100% కూడా తక్కువైంది. అసలు ఇప్పటికే ఇటు పాల వ్యాపారులకు, ఇటు పేపర్ బాయ్ కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయి. అసలు ఏ విధంగా ఉంటుంది సార్? అసలు ఇప్పటికే మంచు దుప్పటి కప్పినట్టుంది ఈ ప్రాంతం అంతా. అసలు ఏ విధంగా చెప్పవచ్చు? వాస్తవంగా ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతము, కొండలు అవన్నీ ఉన్నాయి కాబట్టి చలి తీవ్రత, వర్షం అన్నీ కూడా ఎక్కువనే ఉంటాయి. సో అందులో దానికి తగ్గట్టుగానే మనం పరిస్థితులకు అనుకూలంగానే అన్నీ కవర్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చూసుకొని వెళ్తేనే బెస్ట్. మొన్న కొద్దిమంది చెప్పిన సర్వే ప్రకారం ఇప్పుడు యువకులకు కూడా హార్ట్ అటాక్స్ ఈ చలి వల్ల కూడా కొద్దిగా తీవ్రత పెరిగిందని తెలిసింది. అది ఏమో కానీ వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పట్టేస్తుంది. అందులో ముఖ్యంగా ఆపరేషన్ అయిన వాళ్ళకి, వృద్ధులు, ఆర్థోపెడిక్ అవి వాళ్ళకైతే మాత్రం ఈ దీంతో మాత్రం పట్టేసి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా పని చేసుకోవడానికంటే సుమారు 10 గంటలు దాటితే పని చేసుకునే పరిస్థితి అయితే ఇంట్లో గృహిణీలకు కూడా ఉందని అంటున్నారు. అసలు ఏమంటారు సార్ దీన్ని? వాస్తవమే అది. ఎందుకంటే నేను 5:30, 6కి వాకింగ్ వెళ్ళేటప్పుడు 7 దాకా వచ్చినానంటే చేతులన్నీ కింకర్లాగా వెళ్ళిపోయిపోతున్నాయి. సో ఏది చేయట్లేదు. సో ఈ పరిస్థితి చూసుకుంటే చాలామందికి మానసికంగా రియల్ క్షోభకు గురయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే చలి ప్రభావంతో అయితే ఇటు శీతల గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు, ఉదయం పూట ప్రయాణం చేసే ప్రయాణికులకైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సమయపాలన పాటించాలి. ఉదయం 10 దాటితే కానీ ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. దీంతో అర్లిటీ ప్రాంతాలలో పాటు సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారని ఇక్కడ ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలైతే జాగ్రత్తలుగా ఉండాలని అయితే ఇటు అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేశారు. దీంతో పాటు వైద్యులు కూడా చిన్నారులను, వృద్ధులను జాగ్రత్తగా ఉండాలని, వారికి సంబంధించిన స్వెటర్లను ధరించాలని అయితే వారు సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ తోటి అయితే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.